గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మొత్తం రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అండ్ జేడీ అండ్ కలెక్టర్ గారు, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి రైతుల్ని కానీ లేకపోతే పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేసే పీపుల్ని కానీ అందరినీ పిలిచి ఈ జిఎస్టీ సభను నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే తగ్గిన జిఎస్టీలు అన్నింటినీ కూడా ప్రజల్లోకి, మా ఎమ్మెల్యే గారు నానాజీ గారు అన్నట్టు ఎప్పుడు పెంచడమే తప్ప తగ్గించడం అనేది ఎప్పుడు కని విని ఎరగని ఒక యాక్టివిటీ ఇది. సో దీనికి ఎన్డీఏ ప్రభుత్వానికి మాత్రమే ఇది సాధ్యమైంది. ప్రజలకి ఉపయోగపడేలాగా ఆల్మోస్ట్ 8,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా లాభం చేకూర్చేలాగా, 99% ఆఫ్ స్మాల్ బిజినెసెస్కి లాభం చేకూర్చేలాగా, 90% ఆఫ్ బిగ్ బిజినెసెస్ అన్నిటికి కూడా లాభం చేకూర్చేలాగా, ఆ వచ్చిన లాభాన్ని అంటే గవర్నమెంట్ ఆదాయం తగ్గించుకుని అది ప్రజలకు లాభం వచ్చేలాగా తీసుకున్న ఈ నిర్ణయానికి మొత్తం అందరం కూడా నరేంద్ర మోదీ గారికి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, మా తరపు నుంచి అలాగే ప్రజల తరపు నుంచి, కాకినాడ జిల్లా తరపు నుంచి అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఈ ఒక తగ్గించిన ధరల్ని ప్రజలకే వెళ్ళి చేరేలాగా, ప్రజలందరూ వినియోగించుకునేలాగా, ప్రజలు లబ్ధిదారులు అవటం కోసం, ఇది ప్రజలకి తెలియజేయడం కోసం ఏర్పాటు చేసిన సభలో మొత్తం అందరం పాల్గొన్నాం. సో ఇది సక్సెస్ఫుల్గా ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది మెయిన్ ఉద్దేశం. ఈ జిఎస్టీ సంబంధించి ఈ కలెక్టరేట్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వివిధ శాఖలు, జిఎస్టీ కమిషనర్ గారు, వ్యవసాయ శాఖ కమిషనర్ గారు, వీళ్ళందరితో ఈ జిఎస్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ జిఎస్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో వ్యవసాయ పనిముట్లకు సంబంధించి ఎంతవరకు జిఎస్టీ బెనిఫిట్ పొందారన్నది అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ జిఎస్టీ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలంటే, ఇది మీ ప్రస్తుతం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఫస్ట్ టైం ట్యాక్సెస్ తగ్గించడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా ట్యాక్సెస్ తగ్గించడం జరగలేదు. ఈ బెనిఫిట్ వలన ప్రతి ఒక్క సామాన్య మధ్యతరగతి ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ పొందుతారు. ఈ బెనిఫిట్ వారికి చెందడానికి కావాల్సిన అవేర్నెస్ వీక్ని మేము ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాం. ఈ కండక్ట్ చేసే దాంట్లో ప్రత్యేకంగా మీకు చెప్పేది ఏంటంటే, ఎంఎస్ఎంఈలు, చిన్న పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు అన్నీ కూడా చాలా వరకు వివిధ రూపాల్లో ఈ జిఎస్టీ వలన లాభం పొందుతాయి. ఈ జిఎస్టీ ఇప్పుడు 2 స్లాబుల్లోకి రావడం వలన అందరూ కూడా దీనివల్ల బెనిఫిట్ పొందుతారు. ఈ బెనిఫిట్ని ప్రజలకి వివిధ రూపాల్లో చేరుతుంది. ఈ బెనిఫిట్ ఒక ప్రొడక్ట్ చేసేవాడికి ఒక బెనిఫిట్ వచ్చిందంటే అది ఫైనల్గా ప్రతి మనిషికి చేరుతుంది. కాబట్టి ఇది ఎన్డీఏ ప్రభుత్వం చేసిన వినూత్నమైన ఆలోచన. ఈ ఆలోచన వలన ప్రతి ప్రజలు కూడా ఈ బెనిఫిట్ని అందుకోగలుగుతారు. ఇటువంటిది ముందెప్పుడు జరగలేదు. ఇది ఓన్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యమైందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు, మన పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే సార్ ఎమ్మెల్యే కొండబాబు గారు, అలాగే పక్కన పద్మజీ గారు, ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, కమలబాబు గారు, అట్లాగే శ్రీనివాస్ బాబా గారు, ఇప్పుడు ఉన్నారు కలెక్టర్ గారు, అందరికీ ఇతర పెద్దలు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంతమంది పేర్లు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈవేళ నిజంగా ఒక చరిత్రాత్మక నిర్ణయాన్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఈవేళ ప్రవేశపెట్టి ప్రజలకు తెలియజేయడం జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, ప్రతి జిల్లాలో కానీ ఈవేళ కూర్చుని, ఎందుకంటే ఈ చరిత్రలో ఎప్పుడు రేట్లు పెరగడం అంటూ జరిగేది తప్ప, ఎప్పుడన్నా కాయగూరల రేట్లు గట్రా సీజన్ బట్టి మారుతుంటాయి, తగ్గుతుంటాయి తప్ప ఇతర వస్తువులు ఎప్పుడు కూడా ఒక రేటు తగ్గడం అన్నది మనం ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు వెళ్ళలేదు, కని విని ఎరగలేదు. అట్లాగే దీన్ని ఇంత పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ అవేర్నెస్ చేయడం అన్నది చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే జిఎస్టీ వచ్చిన కొత్తలో జిఎస్టీలో స్లాబ్స్ ఎన్ని రకాలు ఉన్నాయో తెలీదు, ఏంటో తెలీదు. కొంతకాలం పట్టింది, కనీసం 5-6 నెలలు పట్టింది. మనకి వ్యాపారస్తులు కొంతమంది చేసిన మోసాలను మనం తెలుసుకోవడానికి 5-6 నెలలు పట్టింది. ఈవేళ ఈ పర్సంటేజ్ తగ్గినటువంటి పర్సంటేజ్ని ప్రతి అంశం మీద, ఎందుకంటే గృహ ఉపయోగకరమైన అంశాలు, ఎసెన్షియల్ కమ్యూనిటీస్ దగ్గర నుంచి వ్యవసాయ రంగంలో కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్స్లో కానీ అన్ని రకాల అంశాల్లో కూడా ఇవాళ తగ్గించడం జరిగింది. ఇది ప్రజలకు తెలియాలి. ప్రజలకు తెలియనంతసేపు కూడా అది వ్యాపారుల మధ్యలో ఉండిపోతుంది తప్ప, దళారుల మధ్యలో, వ్యాపారుల మధ్యలో ఉండిపోతుంది తప్ప మన దాకా రాదు. అది రావడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. దీన్ని
కలెక్టర్ గారు పెట్టినటువంటి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ వారం రోజులు ప్రతి చోట కూడా మనం ప్రతి మౌత్ టు మౌత్ ప్రతి చోట ప్రతి ఒక్క చోట కూడా దీన్ని మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే 4 కూడల్లో మీటింగులు పెట్టి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఏదైతే ప్రధానమంత్రి అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆశించి ఎన్డీఏ నుంచి ప్రజలకు ఏదో చేద్దామని ఆలోచించారో అది ప్రజలకు దక్కేటట్టు చేసి కర్తవ్యం మన మీద ఉందని తెలియజేసుకుంటూ సెలవు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.